కాస్టింగ్ కోచ్ వివాదం మళ్ళీ కొంత తెరపైకి వచ్చింది. చిరంజీవి లేదు అనే అనలేదు, ఉంది అనేది యాక్సెప్ట్ చేశాడు. కాస్టింగ్ కౌచ్ ఇలాంటివన్నీ ఉంటాయంటారు, అవేవి అంటే మనం బలంగా ఉంటే అవేవి చేయలేవు అన్నాడు ఆయన. కాస్టింగ్ కౌచ్ అనేది కొత్తగా అవకాశాల కోసం ఇండస్ట్రీ తలుపు కొట్టిన వాళ్ళని ఆ పేరుతో వేధింపులకి గురి చేస్తున్నారు అనేది గొడవ. ఓపెన్ గా పేర్లతో చెప్పరు కానీ చాలా మంది తమ అనుభవాల్లో ఇది రికార్డ్ చేసి ఉన్నారు. కాబట్టి ఇలాంటి ధోరణులు ఉన్నాయి. లేవు అనేది తప్పు. ఇది సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు, బయట కూడా ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా చాలా కాలంగా ఆమె చాలా ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతున్నారు. అవును, సినిమా ముఖ్యంగా సినిమాకి సంబంధించి ఏ జరిగినా తను చాలా పద్ధతిగా రియాక్ట్ అవుతుంది. ఆడపిల్లలకి సంబంధించి ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో జమున గారి ఇన్సిడెంటే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇంక్లూడింగ్ కృష్ణవంశీ గారు చేసినటువంటి సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశం కనిపిస్తుంది మనకి. ఖడ్గం లాంటి సినిమాల్లో ఈ కమిషన్లు వేస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు, అయినా కానీ వీటి మీద ఎందుకు మనం దాన్ని తగ్గించలేకపోతున్నాం అంటారు? మనం ఎక్కడైనా ఏమైనా చేసే అవకాశం ఉంటుందంటే సార్ గవర్నమెంట్ తరపు నుంచి? అంటే మానవ ప్రవృత్తిలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అంటది. సివిలైజ్డ్ అవుతూ వస్తున్నారు కదా. ఒక ఆడపిల్లని చూసి బాగుంది అనుకోవడం వేరు, కానీ ఆ బాగున్న అమ్మాయి నాకు కావాలి అని అనుకోవడం తప్పు. ఈ మధ్య శివాజీ మాట్లాడితే కూడా దానికి వ్యతిరేకంగా బ్యాక్లాష్ రావడంతో ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే కాస్త జాగ్రత్త పడుతున్నారు. ఒక కుదుపు లేకపోతే ఒక ప్రతిఘటన చిరంజీవి దగ్గర నుంచి అలాంటి అభిప్రాయం తీసుకుని మాట్లాడిస్తే దాని వలన ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. చిన్మయ్య గారు ఒక విషయం చెప్పారు, మ్యూజిక్ ఫీల్డ్ లో కూడా ఇది చాలా దారుణంగా ఉంది. కొంతమంది సింగర్స్ ని రికార్డింగ్ థియేటర్ లోకి వచ్చి ఇబ్బంది పెట్టిన సంగీత దర్శకులు కథ కూడా తెలుసు నాకు. ఓకే, వీళ్ళ వైపు నుంచి కొంత ఆ ఎడ్యుకేషన్ కొంచెం ఐక్యం అవ్వడం అనేది జరుగుతూ ఉండాలి. అండ్ అందరూ వీళ్ళకి చెప్పే వాళ్ళైనా అవతల వైపు నుంచి చెప్పాలి కదా, వాళ్ళకు శిక్షలు ఉండాలి కదా అనేది ఒక పాయింట్ బలంగా వినిపిస్తుంటారు. మీ టూ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు చాలా మంది వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనే పేరు చెప్పి వేధింపులకి గురి చేస్తున్నారు పురుషుల్ని అనే అభిప్రాయాన్ని కూడా ఇంజెక్ట్ చేశారు సమాజం. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఎలాగో ట్రై చేస్తున్నారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా సజ్జన్నారు లాంటి వాడు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సినిమా జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్గా ఈ కాస్టింగ్ కోచ్ వివాదం మళ్ళీ కొంత తెరపైకి వచ్చింది. చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో రెండు వాదనలు మళ్ళీ బయటకు వస్తున్నాయి. అంతకుముందు కూడా మలయాళ ఇండస్ట్రీలో కూడా అది ఒక పెద్ద దుమారం కమిటీ వాళ్ళు వేశారు, కమిటీ వేశారు. ఆ నివేదిక వచ్చిన సందర్భంగా దాని మీద విస్తృతమైన చర్చ జరిగింది ఆ టైంలో. అవును, ఇంత జరిగిన తర్వాత కూడా కొంచెం చిరంజీవి గారి కామెంట్స్ కొంచెం అంటే యాక్చువల్గా చిరంజీవి లేదు అనే అనలేదు, ఉంది అనేది యాక్సెప్ట్ చేశాడు. అంటే ఉంది అని చెబుతూ ఆయన మాట్లాడిన ఏరియా వాళ్ళ డాటర్ ఆయన నటించినటువంటి సినిమాకి ప్రొడ్యూసర్, చిరంజీవి గారి కుమార్తె సుష్మిత. ఆవిడ నిర్మాత, తను ఇండస్ట్రీలో రావాలి అనుకుని తన కాళ్ళ మీద తను నిలబడటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈ సక్సెస్ ఇచ్చింది నాకు అని చెప్పాడు ఆయన. చెప్పి ఎవరైనా ఇలా స్వయం కృషితో ఎదగవచ్చు అని ఆయన ధోరణిలో ఆయన మాట్లాడేసి అక్కడితో కట్ అయి ఉంటే పోయేది. కానీ ఈ కాస్టింగ్ కౌచ్ ఇలాంటివన్నీ ఉంటాయంటారు, అవేవి అంటే మనం బలంగా ఉంటే అవేవి చేయలేవు అన్నాడు ఆయన. అంటే ఆయన సెన్స్ ఏమిటి, ఉందని యాక్సెప్ట్ చేస్తూనే బలంగా ఉంటే ఏమీ కాదు అన్నాడు. అది గందరగోళం. అవును, ఎవరు బలంగా ఉంటేనో ప్రశ్న వస్తుంది. ఎవరు అంటే బలంగా ఉండటం అంటే ఇప్పుడు చిరంజీవి గారి అమ్మాయికి అలాంటి పరిస్థితి రాదు. ఆవిడ చిరంజీవి గారి అమ్మాయి కాబట్టి. అదే సుష్మిత గారు ఒక అవుట్ సైడర్గా వస్తే అప్పుడు ఆవిడ కండిషన్ ఏమిటనేది ఆ రోజు గొడవ. అలాగే దత్తు గారి అమ్మాయిల గురించి కూడా చెప్పాడు ఆయన, వాళ్ళని పోల్చాడు. వీళ్ళేమో వారసత్వపు పిల్లలు. ఈ వారసత్వపు పిల్లల జోలికి ఎలా వస్తారు ఎవరైనా? వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, వీళ్ళకి ఒక రక్షణ కవచం ఉంటుంది. కాబట్టి న్యూ కమ్మర్స్ గొడవ, కాస్టింగ్ కౌచ్ అనేది కొత్తగా అవకాశాల కోసం ఇండస్ట్రీ తలుపు కొట్టిన వాళ్ళని ఆ పేరుతో వేధింపులకి గురి చేస్తున్నారు అనేది గొడవ. అది మాత్రమే కాదు, సినిమా పరిశ్రమలో కొన్ని క్యారెక్టర్లు చేసి నిలబడిపోయినటువంటి హీరోయిన్ల మీద కూడా జరుగుతుంది ఇది. అది ఇంకో స్టైల్లో జరుగుతుంది. అంటే చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఇది అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు గ్రాంటెడ్గా తీసేసుకుంటారు.
అంటే సినిమాల్లోనూ నాటకాల్లోనూ నటించేటువంటి నటీమణులు మీద ఒక గ్రాంటెడ్ ఒపీనియన్ ఉంటుంది ప్రపంచానికి. ఆ గ్రాంటెడ్ ఒపీనియన్ వీళ్ళలో కూడా ఉంటుంది, వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళలో కూడా ఉంటుంది, పురుషుల్లో. వీళ్ళు అవుట్డోర్కి పెడుతున్నాం మనం, మీరేమన్నా మాకు సహకారం అందించగలరా టైప్లో అడుగుతారు. నో అని చెబితే వాళ్ళ ఆ ప్రాజెక్టుకి అవసరమైతే గనక ఆ నోని నోగానే తీసుకుని గౌరవప్రదంగా వారితో వ్యవహరిస్తారు. ఒకవేళ ఆవిడ ప్రాజెక్టుకి అవసరం లేదు అనుకుంటే నిర్మోహమాటంగా తీసి వీళ్ళు అనుకున్న పద్ధతిలో నడుచుకునేవారు ఎవరుంటే వారితోనే ఆ క్యారెక్టర్ చేయించుకునే పరిస్థితి ఉంది ఇండస్ట్రీలో. ఓకే. ఓపెన్గా పేర్లతో చెప్పరు కానీ చాలామంది తమ అనుభవాల్లో ఇది రికార్డ్ చేసి ఉన్నారు. కాబట్టి ఇలాంటి ధోరణులు ఉన్నాయి అక్కడ. లేవు అనేది తప్పు. ఇది సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు, బయట కూడా ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా, ఇంక్లూడింగ్ మీడియాలో కూడా ఉంది. కాబట్టి కాస్టింగ్ కౌచ్ అనగానే లేకపోతే డ్రగ్స్ అనగానే ఫిల్మ్ నగర్ వైపు చూడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఆ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడిన మాటలు బయట కొంచెం చర్చని రేపినాయి. నిజానికి ప్రతి ఆఫీస్లోనూ దీనికి సంబంధించి ఒక కమిటీ వేయాలని నిర్ణయాలు జరిగినాయి. సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా ఝాన్సీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు అని చెప్పారు. ఈ హేమా కమిటీ నివేదిక వచ్చిన సందర్భంగా అది మళ్ళీ ఒకసారి యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఒక సమావేశం పెట్టి ప్రపంచానికి చెప్పారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే దుర్మార్గం. చాలా ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడిన మాటల మీద ఆయన మీద కామెంట్ చేయటం కన్నా కూడా ఆయన ఒక అడుగు ముందుకు వేశాడు. వేసినప్పుడు అంటే చిన్మయ్య గారు వీళ్ళు రియాక్ట్ అయ్యారు. వెంటనే రియాక్ట్ అయ్యి అయ్యా మీకు కనిపించడం లేదా అన్న ధోరణిలోనే కొంచెం సీరియస్ క్రిటిసిజమే పెట్టారు ఆయన మీద. నేనేమంటానంటే అలా సీరియస్ క్రిటిసిజం పెట్టడం కన్నా కూడా అంటే రియాక్ట్ అవుతారు. ఆవిడ ఏది జరిగినా కానీ రియాక్ట్ అవటం అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం, స్పందన. చాలా కాలంగా ఆమె చాలా ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతున్నారు. అవును, ముఖ్యంగా సినిమాకి సంబంధించి ఏ జరిగినా తను చాలా పద్ధతిగా రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి చాలా అంటే ఒక అవగాహనతో కూడినటువంటి మాటే మాట్లాడుతుంది ఆవిడ. అందుకని ఆవిడ అలా రియాక్ట్ అవ్వటం తప్పని నేను అన్ను. కానీ ఇలా దాడి చేయటం వలన ప్రయోజనం కంటే కూడా ఆ కండిషన్ని మనం ఇండస్ట్రీలో లేకుండా చెయ్యాలి. ఏదో మేరకు అది లేకుండా చేయటం కూడా కుదిరే పని కాదు, కానీ కొంత భయం కలిగించవచ్చు. ఆ భయం కలిగించడానికి చిరంజీవి లాంటి వాళ్ళు ఉపయోగపడతారు. ఓకే, తను ఒక అడుగు ముందుకు వేశాడు కాబట్టి ఇప్పుడు ఈ లైక్ మైండెడ్ ఈ అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ అంటే చిన్మయ్య గారి నాయకత్వంలోనే కొంతమంది ఆడపిల్లలు కలిసి ఆయన్ని కలిసి చిరంజీవి గారిని కలిసి కూర్చుని మాస్టారు మీరు ఒక అడుగు ముందుకు వేశారు, మీ పిల్లల జోలికి ఎందుకు వస్తారు ఎవరైనా, మీరు ప్రస్తావించింది మీ అమ్మాయి గురించి అలాగే దత్తు గారి డాటర్స్ గురించి మాట్లాడారు. ఓకే, వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు, ఇంతకు ముందు కూడా అలా సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది కాదు కదా ఇష్యూ. మీరు మొదట అక్నాలెడ్జ్ చేశారు ఒక విషయం, దాని మీద మాట్లాడదాం మనం. దాన్ని ఏదో మేరకు రూపుమాపటానికి మీరు మాకు అండగా నిలబడాల్సి ఉంటుంది అన్న పద్ధతిలో ఆయన్ని కొంచెం ముందుకు నడిపించే ఒక ఐక్య సంఘటన నిర్మాణంలోకి ఆయన్ని పట్టుకురావాలి. అది ప్రాపర్ వ్యూహం. అంటే ఇలా ట్వీట్లు చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ వెళ్ళటం వలన పరిస్థితులు మారవు. పరిస్థితులు మార్చడానికి కొంత ఆచరణ కూడా కావాలి. ఆ ఆచరణకి ఒక చెయ్యి చాచాడు ఆయన. దాన్ని పట్టుకుని ముందుకు నడిపించే కార్యక్రమం కనుక చేస్తే బెటర్గా ఉంటుంది. మొన్న రీసెంట్గా ఉమెన్ జర్నలిస్ట్ అంతా కలిసి సజ్జనార్ గారిని కలిశారు. అవును, ట్రోలింగ్ మీద. అట్లాంటి ఒక చిన్న స్టెప్ అయినా అంతే. అలాంటి ఒకసారి వెళ్ళి కలవండి ఆయన. అప్పుడు ఆయన ఏదన్నా నెగిటివ్గా మాట్లాడటమో లేదు ప్రాపర్గా అవగాహన లేకుండా మాట్లాడటమో ఏదైనా జరిగితే దాని మీద ఓపెన్ క్రిటిసిజంకి వెళ్ళచ్చు. కానీ ముందైతే ఆయన ఉంది అన్నాడు. అయితే చిరంజీవి గారు చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఆయన పాత విషయాలు, సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి అనేక అంశాల మీద ఎక్కడో చోట ఓపెన్ అవుతున్నాడు. ఈ ఓపెన్ అవటం ఏ యాంగిల్లో చేస్తున్నాడు, ఇప్పుడు ఆయన కూడా దీన్ని ఎలా చూస్తున్నాడు, ఆయన అవగాహన మేరకు ఆ రోజు మాట్లాడిన ఉపన్యాసం నుంచి ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే నేను కూడా చాలా కష్టాలు పడ్డాను, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు కొంతమంది.
అని కూడా ఆయన చెప్పుకుంటున్నాడు ఈ మధ్య. ఫ్యామిలీ స్టార్ అనేటువంటి అవును. సినిమా రిలీజ్ అయినప్పుడు విజయ్ దేవరకొండతో ఆయన ఇంటర్వ్యూ చేశాడు. చేసి తన ఎర్లీ డేస్లో న్యాయం కావాలి సినిమా టైంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు ఆయన. తను సెట్ బయట నిలబడి ఉంటే లోపల శారద గారి మీద జగ్గయ్య గారి మీద సీన్ తీస్తూ ఉండగా ఈయన బయట నిలబడి ఉన్నాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో వచ్చి నువ్వు బయట నిలబడ్డావేంటే లోపల నుంచో అన్నాడట. అంటే ఓహో అలాగా అని చెప్పి వచ్చి లోపల సెట్లో నిలబడితే క్రైన్ మీద క్రాంతి కుమార్ గారు ఉండి నువ్వెందుకు వచ్చావు లోపలికి, నీకు సంబంధం లేదు కదా ఈ సీను, నువ్వు పెద్ద ప్రతి ఫ్రేమ్లోనూ ఉండాలా, నువ్వు పెద్ద సూపర్ స్టారువా అని అందరి ముందు అన్నాడట ఆయన. అంటే ఇదేమిటి వాళ్ళు పిలిస్తే కదా లోపలికి వచ్చాను ఇలా తిడతాడేంటి ఈయన అని బాధేసింది నాకు. కానీ ఆయన అన్న మాటలని ఆధారం చేసుకుని నేను నిజంగానే పెద్ద హీరోని అవ్వాలి అని నా మనసులో ఒక సంకల్పం చేసుకున్నాను అని చెప్పాడు ఆయన. సరే ఇలాంటి అనుభవాలు వేరు, అంటే పురుషులకి ఉండేటువంటి అనుభవాలు వేరు, ఆడపిల్లల గొడవ వేరు. ఆడపిల్లలకి సంబంధించి ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో జమున గారి ఇన్సిడెంటే ఒక అద్భుతమైన ఉదాహరణ. జమున గారు ఆవిడ్ని 2-3 సంవత్సరాల పాటు రామారావు గారు నాగేశ్వరరావు గారు తమ సినిమాల్లో నటించకూడదని ఆంక్ష పెట్టి బ్యాన్ చేశారు ఆవిడ్ని. 3 years, 3 సంవత్సరాలు జమున లేదు వారి సినిమాల్లో. గుండమ్మ కథ టైంలో చక్రపాణి గారు కేవీ రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేశారు. సెటిల్మెంట్ కాదండి, సెటిల్మెంట్ యాక్చువల్గా ఆవిడ సారీ చెప్పమని అడిగింది. ఓకే, సారీ చెప్పించండి అని అడిగింది, కానీ అక్కడ అది కుదరలేదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ సైన్ తీసుకుని సినిమాని నడిపించారు. గుండమ్మ కథ టైంలో సెటిల్ అయింది. అది ముందు రిలీజ్ అయిన సినిమా గులేబా కావళి కథ. ఓకే, రామారావు గారి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు కీలకం, ఈ కథలో కథానాయకుడు ఆయనే. ఆయన ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి అన్నగారు జమున గారి ప్రవర్తన బాగుండటం లేదు సెట్స్లో, ఆవిడ నిర్మాతలు వచ్చినా దర్శకులు వచ్చినా హీరో వచ్చినా అలా కాలు మీద కాలేసుకుని కూర్చుంటోంది, గౌరవం ఇవ్వటం లేదు, కొంచెం క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీకి. కాబట్టి నేను నా నిర్మాతలకు చెప్తున్నాను జమునని వద్దు అని, మీరు కూడా మీ నిర్మాతలకు చెప్తే బాగుంటుంది అని ఈయన వెళ్ళి ఆయన రెచ్చగొట్టాడు నాగేశ్వరరావు గారు. ఆయన దగ్గర పంచాయతీ ఏంటంటే ఆయన ఎవరు ముందు వస్తే వారి అభిప్రాయం ప్రకారం వెళ్ళిపోతాడు. అదొక ధోరణి. ఆ ధోరణిలో వారి నిర్మాతలకు వారు చెప్పుకున్నారు. ఓకే, అలా ఆవిడతో యాక్ట్ చేయలేదు 3 సంవత్సరాలు. అయితే ఎందుకు నాగేశ్వరరావు గారికి జమున గారికి చెడింది అన్న దగ్గర వేరే గొడవ ఉంది. అంటే ఇది మాత్రమే కారణం కాదు అని. ఏది ఈ కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు సెట్లో ఎవరొచ్చినా లేవరు, ఇది మాత్రమే కారణం కాదని, ఒక పాట షూట్లో ఆయన కొంచెం అతిగా ప్రవర్తించారని అది అసలు కారణం అని కూడా ఒక మాట ఉంది. కానీ హీరోల గురించి మాట్లాడటం అనేది ఇండస్ట్రీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాళ్ళని ఉంచరు, అక్కడ టార్గెట్ అవుతారు. అలా టార్గెట్ చేయటం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది అది. సో ఇలాంటి సందర్భం హీరోయిన్లది. అంటే వాళ్ళు న్యూ కమ్మర్స్ని మాత్రమే హెరాస్ చేయడం కాదు, ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా హెరాస్ చేసిన సందర్భాలు అనేకం ఉంటాయి. రోజువారీ వేధింపులై. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, ఆడదిగా పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మంచిది అని. అలాంటి కఠిన వాస్తవం అనిపించే లెవెల్లో అక్కడ కథ నడుస్తుంది. అంటే సినిమాలు కూడా తీశారు. అంటే ఇండస్ట్రీలో ఆడపిల్లల పట్ల ఎలా ఉంటారు అనేది కొన్ని సినిమాల్లో కొన్ని సన్నివేశాల రూపంలో చూపించిన పరిస్థితి కూడా ఉంది. దాసనారాయణరావు గారి శివరంజని ఇలాంటి సినిమాల్లో. అంటే సినిమా జీవితాల మీద 2-3 సినిమాలు వచ్చినాయి మనకి, వాటిలో కూడా ఇది వ్యక్తం అవుతుంది. ఇంక్లూడింగ్ కృష్ణవంశీ గారు చేసినటువంటి సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశం కనిపిస్తుంది మనకి. ఖడ్గం లాంటి సినిమాల్లో అంటే ఒక అమ్మాయి హీరోయిన్గా ఎదగటం కోసం ఒక నిర్మాతని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఉంది అనేది ఆ సినిమాలో ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన. లేకుండా ఆ సన్నివేశం రాదు కదా. కాబట్టి కాస్టింగ్ కౌచ్ ఉంది,
కాస్టింగ్ కౌచ్ మాత్రమే లేదు, ఇంకా అనేక వేధింపులు ఉన్నాయి ఆడపిల్లలకి అక్కడ. హీరోయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేసే కండిషన్ వచ్చినప్పుడు కూడా హెరాస్మెంట్ ఉంటుంది. అంటే వాణిశ్రీ లాంటి వాళ్ళు కూడా ఫేస్ చేశారు అది. ఓకే. సో ఇది కొత్త విషయము, ఇది పరిశ్రమలో లేదు అనేది కాదు. కానీ ఈ కండిషన్ పురుషాధిక్య సమాజం కాబట్టి ఖచ్చితంగా దీని తాలూకా ప్రభావం అక్కడ కూడా ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఎరాడికేట్ చేయటం, దాన్ని తొలగించడం అనేది అయ్యే పని కాదు. కానీ చిరంజీవి లాంటి వాటితో ఇంకొంచెం సీరియస్గా మాట్లాడిస్తే కొంత భయపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆయన్ని ముందుకు నడిపించడానికి ఒక ప్రయత్నం జరిగి ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ కమిషన్లు వేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, అయినా కానీ వీటి మీద ఎందుకు మనం దాన్ని తగ్గించలేకపోతున్నాం అంటారు? మనం ఎక్కడైనా ఏమైనా చేసే అవకాశం ఉంటుందంటే సార్ గవర్నమెంట్ తరపు నుంచి? అంటే మానవ ప్రవృత్తిలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అండి అది. అవును. అయితే సివిలైజ్డ్ అవుతూ వస్తున్నారు కదా సొసైటీ. సివిలైజ్డ్ అవటం ఇవన్నీ కాదు. అంటే ఒక ఆడపిల్లని చూసి బాగుంది అనుకోవడం వేరు, కానీ ఆ బాగున్న అమ్మాయి నాకు కావాలి అని అనుకోవడం తప్పు. అనుకున్నప్పుడు విచక్షణ అనేటువంటి ఒక నరం పనిచేయాలి ఈ మనిషిలో. అవును. ఈ మధ్య శివాజీ మాట్లాడితే కూడా దానికి వ్యతిరేకంగా బ్యాక్లాష్ రావడంతో ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే కాస్త జాగ్రత్త పడుతున్నారు. ఇట్లాంటి ఒక కుదుపు లేకపోతే ఒక ప్రతిఘటన అలాంటిది చిరంజీవి దగ్గర నుంచి అలాంటి అభిప్రాయం తీసుకుని మాట్లాడిస్తే దానివలన ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఒక 5-6 ఒక గ్రూప్గా మార్చి వాళ్ళతో ఇలాంటివి జరిగినప్పుడు మీరు సీరియస్గా అటాక్ చేయండి, మా వెనక మీరు నిలబడండి, మాతో పాటు నడవండి అని ఒక ప్రతిపాదన చేస్తూ వీళ్ళందరూ వెళ్ళి ఆయనతో కూర్చుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇలాంటి అంటే ఐక్య సంఘటన అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒక మూమెంట్ జరగాలి. ఆ మూమెంట్కి దీన్ని వాడుకోవాలి. చాలామందికి ఒక చోట పాజిటివ్గాను, ఒక చోట రెవల్యూషనరీగాను కనిపించిన వ్యక్తే ఇంకో చోట పరమ దుర్మార్గంగా కూడా కనిపిస్తాడు. అది మానవ ప్రకృతి కాబట్టి దాన్ని ఒక మనిషి పాజిటివ్గా ఒకరోజు మాట్లాడాడు కాబట్టి అతను జీవితాంతం పాజిటివ్గా ఉండి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోలేము. కాబట్టి బయటికి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. చాలామందిని రకరకాలుగా హెరాస్ చేస్తారు. ఆవిడ చెప్పినట్టుగా ఆవిడ ఒక మాట అంది మొన్న, చిరంజీవి గారి డైలాగుల మీద స్పందిస్తున్న టైంలోనే చిన్మయ్య గారు ఒక విషయం చెప్పారు. మ్యూజిక్ ఫీల్డ్లో కూడా ఇది చాలా దారుణంగా ఉంది. కొంతమంది సింగర్స్ని రికార్డింగ్ థియేటర్లోకి వచ్చి ఇబ్బంది పెట్టిన సంగీత దర్శకులు కథ కూడా తెలుసు నాకు. మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ఆర్కెస్ట్రా కండక్టర్లు కావచ్చు, అలాంటి వాళ్ళు రికార్డింగ్ థియేటర్లోకి వచ్చి వేధించిన సందర్భాలు కూడా నాకు తెలుసు అంది ఆవిడ. అంటే చాలా సీరియస్గా నడుస్తోంది, ఫెయిల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల గురించి ఎవరైనా ప్రాపర్గా రిప్రజెంట్ చేయకపోతే, ఓపెన్గా మాట్లాడేటప్పుడు ప్రాపర్ రిప్రజెంటేషన్ జరగకపోయినా వాళ్ళు గాయపడుతున్నారు. చిరంజీవి గారి విషయంలో జరిగింది అదే. ఆయన అక్నాలెడ్జ్ చేశాడు, కానీ ఆయన పోలిక తీసుకొచ్చిన వ్యక్తులు వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళు. నెపోకిడ్స్ అంటున్నారు. నెపోకిడ్సే కదా వాళ్ళు. దత్తు గారి పిల్లల్ని, చిరంజీవి గారి పిల్లల్ని ఎవరైనా వచ్చి అవైనా అనగలరా? కాబట్టి వాళ్ళు న్యూ కమ్మర్స్గా వస్తే గొడవ వేరు. రెండోది వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ ఉన్నారు. ఇక్కడ ప్రొడక్షన్ సైడ్ వాళ్ళు డబ్బులు పెట్టే పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ జోలికి ఎవరు వెళ్తారు? అది కాదు కదా గొడవ. ఆర్టిస్టులుగా కళా ప్రదర్శన కోసం వచ్చిన వాళ్ళ మీద కదా దాడులు జరుగుతోంది. అంటే తన గానంతో సినిమా పరిశ్రమను అలరించాలి అని వచ్చినటువంటి అమ్మాయిల మీద రికార్డింగ్ థియేటర్లోనే దాడులు జరుగుతున్నాయని ఆవిడ చెప్పేసిన తర్వాత ఈ కండిషన్ ఏ లెవెల్లో ఉందో అర్థమైంది కదా ప్రపంచానికి. హీరోయిన్గా నటించాలి, హీరోయిన్ అనే కాదు, ఏదో క్యారెక్టర్లో నటించడం కోసం వచ్చిన వాళ్ళని ఎర్లీ డేస్లో ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ హెరాస్మెంట్. ఆ మధ్య ఒక ఆవిడ ఎవరో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అవుట్డోర్ షూటింగ్ టైంలో వచ్చి తలుపులు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారని అనేసింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది కండిషన్. కాబట్టి సినిమా పరిశ్రమలోనే కాదు, బయట కూడా అన్ని వర్క్ ప్లేస్లో ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు అనేవి నిరంతరం జరగటం మీద ఒక చిన్న కల్చరల్ మూమెంట్ లాంటిది జరగాల్సిన అవసరం ఉంది. ఒక కల్చరల్ రెవల్యూషన్ లాంటిది జరగాలి. ఆ ఏరియాకి తీసుకొచ్చి ఆ చైతన్యం ఇవ్వాలి.
దానికి అంటే ఇది కమిటీలు పెడితేనో లేకపోతే ఒక చిన్న ప్రతి ఆఫీస్లోనూ మేము ఒక కమిటీని ఫామ్ చేసామండి అంటే అయిపోయినట్టు కాదు. అవును, కమిషన్లు ఉన్నాయి అండ్ షీ టీమ్స్ అని ఇక్కడ ఉన్నాయి, కొంత ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వలన ఆగిపోతుంది అనేది భ్రమ. ఓకే. అంటే మేము అరికట్టడానికి చర్యలు తీసుకున్నామని చెప్పుకోవడం కోసం ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ అసలు ఆడపిల్లలకి ఉండాల్సినటువంటి మోటివేషన్ గురించి కదా మాట్లాడాల్సింది. ఆడపిల్లలకి ఈ విషయం రెగ్యులర్గా ఫీడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎవరితో మాట్లాడాలి, దీనికి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ఉండాలి కదా. చాలా విషయాలు మనకి క్లాస్ రూమ్లో చెప్పరు. జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ఓపెన్గా చెప్పడం అనేది, ట్రైన్ చేయటం అనేది మన దగ్గర లేదు. ఏమీ తెలియని వాళ్ళని, ఇన్నోసెంట్ పీపుల్ ఇద్దరిని పట్టుకొచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి ఒక గదిలో పంపిస్తారు. వాళ్ళ బ్యాకప్, వాళ్ళ బ్రాటప్ ఏమిటో తెలియదు. అతను ఎక్కడెక్కడ వేటికి ఎక్స్పోజ్ అయ్యాడు, అతని బ్రెయిన్లో ఉన్న విషయం ఏమిటి అనేది ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి ఎక్కడెక్కడ ఏ విషయాలకు ఎక్స్పోజ్ అయి ఉంది, ఆవిడ బ్రెయిన్, ఆవిడ బ్రాటప్ ఏమిటి అనేది అతనికి తెలియదు. తీసుకొచ్చి ఒక గదిలో పెట్టేసిన తర్వాత అక్కడ ఘర్షణలు జరగవు అని గ్యారంటీ ఎవరు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు వివాహ వ్యవస్థలో గందరగోళాలు, డివోర్స్ కేసులు అన్నీ ఎందుకు వెళ్తాయి కోర్టుకి అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేక, అంటే కనీసం ఒక డైలాగ్ లేక, ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రాం లేక. కాబట్టి ఇలాంటి వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టి, ఇప్పుడు ఆవిడ రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, బాగుంది. కానీ ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి డిజైన్ చేసి, చిరంజీవి లాంటి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడేస్తే ఆయనకు ఇంకొక అడుగు ముందుకు వేయొచ్చు. అవును, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆయన ఉన్నట్టున్నారు. ఇండస్ట్రీ పెద్ద దిక్క, నేను పెద్ద కొడుకునే తప్ప పెద్ద దిక్కును కాదు అన్నాడు ఆయన ఆ మధ్య. సరే, పెద్ద కొడుక పెద్ద దిక్క అని పక్కన పెట్టేస్తే ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆయన చెబితే వినే పరిస్థితి ఉంది. ఉన్నప్పుడు అలాంటి వాళ్ళను ఇంకో నలుగురిని పోగు చేసి కూర్చోబెట్టి ఒక నిర్మాణంలోకి తీసుకురండి వాళ్ళని. ఆ ప్రయత్నం కదా జరగాల్సింది. వెళ్తే కాదండు, వెళ్ళి అడిగితే డెఫినెట్గా తను ఇంకొక అడుగు ముందుకు వేయటానికే ప్రయత్నం చేస్తాడు, ఏ కారణం చేత అయినా కానీ కదిలించాలి. కదిలించి ఎక్కడో చోట నిలబెట్టి ఇన్ప్రాక్టికల్లే కడగాలి ఎవరినైనా. ప్రాక్టీస్లో తీసుకొచ్చిన తర్వాత నిలబడేవాడెవడు, వెళ్ళిపోయేవాడెవడు అనేది తేలిపోతుంది. అందుకని ఆ ప్రాక్టీస్లోకి, ఆచరణలోకి తీసుకురావడానికి ఏం చేయాలి అనేది మాత్రమే ఆలోచించి, అందరి మీద అంటే మరీ వికృతంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద హీరోల్లో. చాలా వికృతంగా. నందమూరి బాలకృష్ణ గారు అవును, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి అనేటువంటి డైలాగ్ చాలా పాపులర్ కదా. అలాగే చలపతిరావు గారు కూడా నోరు పారేసుకున్నాడు ఒకసారి డాస్ మీద. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్గా వెళ్ళిన వాడిని ఎవరినైనా పట్టుకుని ఒక అడుగు ముందుకు వేయిస్తే బాగుంటుంది. అంటే ఆయన చరిత్ర తవ్వితే ఆయన బాధలు పడ్డాడు, కానీ ఆయన నుంచి బాధలు పడ్డ వాళ్ళు కూడా తేలొచ్చు. కానీ విషయం అది కాదు ఇక్కడ. కరెక్ట్ చేసుకోవడం, పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి ఒక నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. ఆ నిర్మాణంలో ఇలాంటి వాళ్ళని కొంచెం కలుపుకుని వెళ్ళగలిగితే, వాళ్ళు రాకపోతే వేరు. రాకపోతే అప్పుడు సీరియస్ క్రిటిసిజం పెట్టవచ్చు. కానీ ఆయన లేదు అనలేదు వేదిక మీద. ఆయన మా పిల్లలు ఇలా ముందుకు ఎదుగుతున్నారు, ఆ ఎదుగుతున్న తీరు చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది అని చెబుతూ ఏవేవో రకరకాలు చెప్తూ ఉంటారు. ఇండస్ట్రీలో కష్టపడేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది, కష్టపడాలి మనం 24 గంటలు, దీన్నే మనం దీని మీదే ఎదగాలి అనుకుంటే ఆ సంకల్పమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అవి ఉంటాయంటారు, ఉండొచ్చు. కానీ మనం బలంగా నిలబడితే ఇవన్నీ ఏం చేస్తాయి అన్నాడు. అంటే మనం బలంగా నిలబడితే ఏమీ చేయవు అనేది పురుషుల వరకు ఓకే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో హీరో ఎర్లీ డేస్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న నటులు, వీళ్ళ మీద ఒక వివక్ష, దాడులు జరుగుతాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో కూడా ఒక సంఘటన ఉంది. అంటే ఆయన నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అందరికీ పెట్టినట్టుగానే మాకు టిఫిన్ పెడుతున్నారు, మాకు ఇంకొంచెం డోస్ పెంచి ఇవ్వాలన్నట్టు, పాతాళ భైరవికి ముందు. ఓకే, అదేమిటి అన్నట్టు ఆయన. అంటే మాకు షూటింగ్ కోసం అని కర్రసాములు ఇవన్నీ నేర్పిస్తున్నారు, మా ఎనర్జీ అక్కడ ఇదైపోతుంది కదా, మాకు ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం స్పెషల్ ట్రీట్మెంట్, కోటా సిస్టమ్ ఉండరాదు అని చెప్పేసి అన్నట్టు ఆయన.
అంటే అలా కాదు, నువ్వు అడుగు వాళ్ళని, అలా ఉండదు అన్నట్టు. నేను వెళ్ళి ఎవరినో అడగటం అనేది పని నేను చేయను, మీరు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి, ఇచ్చి అది అలా జరగాలి, అలా జరగటానికి ఏం చేయాలో చేయండి, అందుకని మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను అన్నట్టు ఆయన. ఇది నాగిరెడ్డి గారు అబ్బాయే రికార్డ్ చేశాడు, ఆయన మా నాన్న అనే బుక్లో ఉంటుంది సీన్. కాబట్టి ఎవరైనా ఎర్లీ డేస్లో అందరూ కొత్తగా వచ్చేవాళ్ళే, కానీ పురుష నటుల జీవితాల్లో ఇలాంటి ఘటనలు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఇందాక న్యాయం కావాలి గురించి చెప్పినట్టు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇది చూసి ఇది వేరే గొడవ. కానీ ఆడపిల్లల జీవితాల్లో చాలా వికృతాలు ఉంటాయి. ఆ వికృతాల గురించి కదా చర్చ జరగాల్సింది. అందుకని ఇక్కడ ఆయన మాట్లాడటంలో, పోలిక తీసుకురావటంలో, ఆడపిల్లలు అన్నాడు, ఆడపిల్లల్లో కూడా ఈయన కోట్ చేసిన వాళ్ళు ఆ ఏరియాలో లేని వాళ్ళు, అసలు ఆ ఏరియాలోకి రాని వాళ్ళు కూడా, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు. అందుకని లేమ్యాన్ గొడవ ఏమిటి, కొత్తగా వచ్చేవాళ్ళ గొడవ ఏమిటి అనేది ఇష్యూ. కొత్తగా వచ్చేవాళ్ళు కాదు, అసలు ఇండస్ట్రీలో ఒక పర్టికులర్గా మహిళల మీద జరుగుతున్నటువంటి, ప్రోగ్రాముడ్గా జరుగుతున్నటువంటి దాడుల పరిస్థితి ఏమిటి, దాని మీద డిస్కషన్ జరగాలి. ఇప్పుడు హేమా కమిటీ ముందుకు వచ్చినటువంటి విషయాల్లో కూడా, వాళ్ళు నివేదికలో మాట్లాడిన విషయాల్లో కూడా ఇండస్ట్రీలో ఆల్రెడీ కొంత పాపులారిటీ ఉన్న వాళ్ళ మీద జరిగిన విషయాలే మాట్లాడారు. పైగా మన తెలుగు నటి శారద గారు కూడా మెంబర్ దానిలో. ఆవిడ కూడా తన అనుభవాలు ఆ కమిటీకి చెప్పింది అనేది రికార్డు ఉంది దానిలో. సో ఇంత ఉంది. లైంగిక వేధింపులు అనేవి మహిళల్ని, అంటే వర్క్ ప్లేస్లోకి వచ్చినటువంటి ఆడపిల్లని గ్రాంటెడ్గా తీసుకోవటం అనే ఒక జబ్బు చాలా బలంగా ఉంది. ఆ జబ్బు వదిలించటం కోసం ఏం చేయాల్సి ఉంటుంది అనేది, ఆడపిల్లల్ని ప్రిపేర్ చేయటానికి సంబంధించినటువంటి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ చాలా బలంగా పెద్ద ఎత్తున జరగవలసిన అవసరం ఉంది. ఓకే, వీళ్ళ వైపు నుంచి కొంత ఆ ఎడ్యుకేషను కొంచెం ఐక్యం అవ్వడం అనేది జరుగుతూ ఉండాలి. అండ్ అందరూ వీళ్ళకి చెప్పే వాళ్ళైనా అవతల వైపు నుంచి చెప్పాలి కదా, వాళ్ళకు శిక్షలు ఉండాలి కదా అనేది ఒక పాయింట్ బలంగా వినిపిస్తుంటుంది. అవును, అది అటువైపు నుంచి ఏమీ ఉండవు. జనరల్గా ఎవరైనా ఏదైనా చేసినా మాట్లాడినా వాళ్ళకు అట్లీస్ట్ ఒక దానికి తగ్గట్టుగా వాళ్ళని మనకి ఇక్కడ కమిటీ పెట్టిన తర్వాత మీ టూ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు చాలామంది వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. ఈ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళలో జెన్యూన్ ఇవి లేవు అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అంటే వాంటెడ్గా, టార్గెటెడ్గా చేస్తారు ఇలాంటి ఆరోపణలు అనే అభిప్రాయం కూడా జనాల్లో గ్రాంటెడ్గా వెళ్ళిపోయింది. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మిస్యూజ్ అవుతోంది, టార్గెట్ చేసి కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళని హెరాస్ చేయడం కోసం వాడుతున్నారు అనే అభిప్రాయం ఎలా ఉందో, అలాగే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనే పేరు చెప్పి వేధింపులకి గురి చేస్తున్నారు పురుషుల్ని అనే అభిప్రాయాన్ని కూడా ఇంజెక్ట్ చేశారు సమాజంలో. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆ విమర్శ హనీ ట్రాప్ దాకా వెళ్తున్నారు. ఇది ఇబ్బంది కలిగి కొంతమంది అమ్మాయిలు మాట్లాడటానికి సంకోచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక అమ్మాయి నన్ను ఇలా ఒకడు వేధించాడు అంటే, ఎంతకాలం నుంచి వేధించాడు? 6 నెలల నుంచి. 6 నెలలు అయితే ముందే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఈ శల్య పరీక్షలు ఎక్కువైపోతాయి, ఈ టార్చర్ ఎక్కువైపోతుంది. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ కూడా ఇన్బిల్ట్ జరిగిపోతూ ఉంటుంది దీంతో పాటు ప్యారలల్గా. కాబట్టి ఈ ధోరణి మారాలి ముందు. అంటే ఎవరైతే విచారణ జరుపుతారో వాళ్ళ బుర్రల్లో కూడా అదే చెత్త ఉంటుంది. దాంతో వీళ్ళే టార్చర్ గురవుతారు, మళ్ళీ వాళ్ళే విక్టిమ్స్ని మరోసారి విక్టిమైజ్ చేయటం అనే ప్రోగ్రామే జరుగుతోంది ఆడపిల్లల విషయంలో పర్టికులర్గా. ఇది అన్ని చోట్ల, అన్ని ఏరియాల్లోనూ జరుగుతోంది. కాబట్టి దాని మీద ఒక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేయడానికి అన్ని ఫీల్డ్స్ నుంచి కొంతమందిని ఎంపిక చేసి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం లాంటిది ఒక బిగ్గర్ స్పేస్లో ఆలోచించాలి ఈ చిన్మయ్ గారు లాంటి వాళ్ళు. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారు కొంత. వీళ్ళ వైపు నుంచి కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, వీళ్ళు ఎలాగో ట్రై చేస్తున్నారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా సజ్జన్నారు లాంటి వాడు అక్కడికి వెళ్ళి చెప్పారు, మహిళా జర్నలిస్టులు అనుకున్నాం మనం. అవును, ఈ ట్రోల్స్ గురించి అలాంటి ఒక ఉమ్మడి కార్యక్రమం ఒకటి తీసుకోవాలి. ప్రతి అంశం మీద, ట్రోల్స్తో పాటు ఈ లైంగిక వేధింపులకు సంబంధించి కూడా ఒక సీరియస్ అయి ఉంది, దీని మీద ఒక సీరియస్ యాక్టివిటీ జరుగుతోంది అనే అభిప్రాయం బలంగా కలిగించగలిగితే కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కొంచెం భయం కలుగుతుంది ఆ ఏరియాలో.
అయినప్పటికీ పూర్తిగా అది తప్పుకుంటుంది, సీన్లో నుంచి అది వెళ్ళిపోతుందని నేనైతే అనుకోవడం లేదు. అది ఎక్కడో చోట ఎలాగో అలాగూ జరుగుతుంది. అది జరపడానికి సంబంధించినటువంటి మార్గాలు వెతుక్కుంటారు వాళ్ళు. అంత ఈజీ కాదు ఇది. అంటే అది మన బ్రాటప్లోనే ఆడపిల్లల గురించి చాలా హీనమైనటువంటి భావజాలాన్ని మనం మగపిల్లలకి తెలియకుండానే అసంకల్పితంగానే మనం ఇంజెక్ట్ చేస్తాం. ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేటువంటి ఒపీనియన్ని మగపిల్లల బుర్రల్లో ఇంజెక్ట్ చేస్తారు. అలాగే ఇళ్లల్లో తల్లికి తండ్రి ఇచ్చేటువంటి గౌరవము ఇవి కూడా పిల్లల మీద పనిచేస్తూ ఉంటాయి. ఇళ్లలో ఆడపిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి, మగపిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి, ఆ వ్యత్యాసము ఇవన్నీ కూడా వాళ్ళ బుర్రల్లో ఒక అభిప్రాయాన్ని, ఒక భావజాలాన్ని నింపుతూ ఉంటాయి. అనుక్షణం అవి తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి. అది స్మెల్ అవుతూ అలా ట్రావెల్ అవుతూ వాళ్ళు ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేటువంటి ఒపీనియన్ చాలా పీక్స్కి పెడుతుంది. వెళ్ళి చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేయటంగా మారుతుంది ఆడపిల్లల మీద. ఆ తర్వాత దాడులుగా మారుతుంది అది. అందుకని అదొక అన్ని విధాలుగాను అన్ని అంశాల నుంచి అన్ని కోణాల నుంచి పరిశీలించాల్సినటువంటి గొడవ. ఏదో ఒక మాట అనేసాడు కాబట్టి అన్నట్టుగా ఉండదు అది. చిరంజీవి గారికి చాలా విషయాలు తెలుసుంటాయి. ఆయన సుదీర్ఘ ప్రయాణం ఉంది కాబట్టి ఆ ప్రయాణంలో ఆయన అనేక అనుభవాలు ఉన్నాయి. ఆయన మనసులో బయటకు చెప్పడు, కానీ నెమ్మదిగా మాట్లాడించడం మొదలు పెట్టాలి. ఓకే, ఆయన అంగీకరించకపోవచ్చు కూడా, కానీ ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రయత్నం జరిగిన తర్వాత కాకపోతే అప్పుడు మాట్లాడచ్చు ఓపెన్గా. ఆ దిశగా ఒక ప్రయత్నం చేయడానికి వీళ్ళందరూ ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. దీన్ని వాడుకుని ఈ సందర్భాన్ని ఆయన మాట్లాడిన పద్ధతిని వినియోగించుకుని సీరియస్ అటాక్ చేస్తే ఆయన ముడుచుకుపోతాడు. ఆ ముడుచుకుపోయేదాకా తీసుకురాకుండా వెళ్ళి బయటకు లాక్కురాగలిగితే బాగుంటుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.